ఈ మాదిరికరమైన క్రైస్తవ జీవితంలో ఎగ్జాంపులరీ క్రిస్టియన్ లైఫ్, మరి ప్రార్థనలో దేవుడు నాకు ఇచ్చిన ఈ అంశం. ఈరోజు మనం వాక్యం నుండి ఏకదృష్టి అనే అంశం ధ్యానిద్దాం. అంటే విశ్వాసి ద్విమనస్సు కలిగి ఉండడు. హీ షుడ్ నాట్ బి డబుల్ మైండెడ్, హీ షుడ్ హ్యావ్ వన్నెస్ ఇన్ మైండ్. నేను యేసును వెంబడిస్తాను. శ్రమ అయినా, బాధ అయినా, వస్త్రహీనత అయినా, దుఃఖమైనా, కరువైనా, కలిమైనా, దెబ్బలైనా, ఖడ్గమైనా, ఏదైనా నా ప్రభు ప్రేమ నుండి ఏది కూడా నన్ను ఎడబాపరు. అంటే టు హ్యావ్ ఎ సింగిల్ గోల్, ఎ సింగిల్ పర్సెప్షన్, గురి యొద్దకు పరిగెత్తడం, ఏకదృష్టి కలిగి ఉండడం. దీని గురించి మనము వాక్యంలో ధ్యానిద్దాం. క్రైస్తవ జీవితంలో ఇది చాలా అవసరమై ఉంది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో 119వ కీర్తన 113లో ఒక మాట ఉంది, ద్విమనస్కులను నేను ద్వేషించున్నా, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరం. ఐ హేట్ ద డబుల్ మైండెడ్ ఇన్ స్పిరిట్. అంటే ఇది మనం చుట్టుముట్టు క్రైస్తవుల్లో దేవుని బిడ్డలని పిలువబడిన వారిలో కూడా మనం చూస్తాం. దే హ్యావ్ టూ మైండ్స్. కానీ నిజమైన విశ్వాసి, యేసు ప్రభువుతో సహవాసం కలిగిన వ్యక్తి ఎప్పుడు కూడా గురి కలిగి ఉంటాడు. నేను గాలిని కొట్టినట్టు నేను ప్రయాసపడడం లేదు అని పౌలు భక్తుడు అంటాడు. నేను ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోతానేమో అని నేను నా శరీరాన్ని నేను ఏం చేసుకుంటున్నాను, నలగగొట్టుకుంటున్నాను. చూడండి, విశ్వాసులను చూసినప్పుడు రెండు తలంపుల మధ్యలో ఎప్పుడు తడబడుతూ ఉంటాడు. ఈ వాక్యం నేను ధ్యానిస్తున్నప్పుడు ఒక త్రాగుబోతు నా మనసుకు వచ్చినాడు. అంటే ఒక త్రాగిన వ్యక్తి, మత్తులో ఉన్న వ్యక్తి ఎలాగ నడుస్తాడు. ఐహిక విచారాలు, చింత, కలవరము, భయము, భీతి, సందేహాలతో ఉండే వ్యక్తి ఒక త్రాగుబోతుతో సమానం అనిపించింది. ఎందుకంటే ఒక అడుగులు స్థిరం లేకుండా అటు ఇటు తూలుతూ పడిపోతూ, లేస్తూ, తొట్టిల్లుతూ, పడుతూ, ఇలా కాదు క్రైస్తవ జీవితం. మన దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నది కనుక మన అడుగులు జారవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనము ప్రభువును నమ్ముకొని ఉన్నాం కనుక కదలక నిత్యం నిలుచు సియోను కొండవలే ఉన్నాం. దేవుని స్తోత్రం. కొండ మీద ఎన్ని గాలులు కొట్టినా, ఎన్ని సునామీలు వచ్చినా ఆ కొండకు కదలిక ఉండదు. అలాగే యేసు ప్రభువునందు స్థిరమైన విశ్వాసం గలవారు. పౌలు భక్తుడు మాటి కంటాడు, మీరు క్రీస్తులో వేరుపారి స్థిరంగా ఉండాలి. ప్రభువునందు మీరు స్థిరులుగా ఉండండి. మీరు నా ఆనందమును కిరీటమై ఉన్నారు. అంటే ఆ ఫిలిప్పీలో ఉన్న విశ్వాసులకు రాస్తున్నాడు, బీ స్టెడ్ ఫాస్ట్ ఇన్ ద లార్డ్. కాబట్టి దేవుని వాక్యం విని మరి దాన్ని గైకొనుకుంటే ప్రయోజనం ఏమీ లేదు. దేవుని వాక్యం విత్తనం వంటిది, శక్తి గలది, జీవం గలది. నీ హృదయంలో ఆ వాక్యం విత్తినప్పుడు అది నాటుకోవాలి. మంచి నేలను పడి విత్తనము ఎన్ని రెట్లు ఫలం ఇస్తుందట? 100 రెట్లు ఫలం ఇస్తుంది. కాబట్టి శక్తిగల దేవుని వాక్యము వెక్కిలి సాత్వికమైన హృదయంతో స్వీకరించాలి. చపల చిత్తం ఉంటే తొలగించుకోవాలి. ప్రార్థన చేయాలి, దేవా నాలో ఉన్న ఈ కలవరం తొలగించు, నాకు ఏకదృష్టి దయచేయి. అటు లోకానికి సై అంటారు, ఇటు ఆత్మీయ జీవితానికి కూడా సై అంటారు. అటు పాపానికి సై అంటారు, ఇటు పవిత్రంగా బ్రతుకుతున్నామని కనపరుస్తారు. ఇలాంటి నకిలీ జీవితం ఉంటే తొలగించుకోవాలి. ఆయన వేషధారులను ద్వేషిస్తున్నాడు. అయ్యో వేషధారులారా, గుడ్డివారులారా అని మత్తయి సువార్త 23వ అధ్యాయంలో భక్తి నటించే వారిని చాలా గద్దింపు మాటలు మనం చూస్తున్నాం. అలాగే దీనులను, దేవుని మీద దృష్టి గలవారిని, విశ్వాసం గలవారిని ప్రశంసిస్తున్నాడు. ఒక దీనురాలు కనాను స్త్రీ వచ్చినప్పుడు పాదాలు పట్టుకొని తన కుమార్తెకు స్వస్థత కావాలని వేడుకుంటుంది. అప్పుడు అంటాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, కోరినట్టే నీకు అవునుగా. గాడ్ ఆల్వేస్ లవ్స్ ఫెయిత్ ఇన్ హిస్ పీపుల్. అందుకే విశ్వాసం లేకుండా ఆయనకు ఇష్టము లేదు. దేవునికి ఇవ్వవలసినప్పుడు మనస్ఫూర్తిగా ఇవ్వాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు సంపూర్ణ హృదయంతో రావాలి. దేవుని పనులు చేసినప్పుడు పుట్ ఆల్ యువర్ ఎఫర్ట్. అందుకే 10 ఆజ్ఞల్లో ప్రథమమైన ఆజ్ఞని దేవుడని యెహోవాను నీ పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో ఆయనను ప్రేమించాలి. వెన్ యూ సర్వ్ గాడ్, సర్వ్ విత్ గ్లాడ్నెస్,
సంతోషంతో దేవుని పని చేయాలి. ఏదో బరువు మోస్తున్నట్టు గాడిద చాకిరి చేస్తున్నట్టు కాదు. బా, ఈ భాగ్యం నాకు దొరికిందా, రాజులకు అధికారులకు లేని భాగ్యాన్ని నిన్ను సేవించడానికి నాకు భాగ్యం ఇచ్చావా, సంపూర్ణ హృదయంతో ఆయనను సేవించాలి. ఇది నా సేవ రహస్యం అని చెప్పాలి. ఎందుకంటే ఏదైనా దేవుడు పని పోయిస్తే ఐ పుట్ ఆల్ మై ఎఫర్ట్ అండ్ గాడ్ గివ్స్ మీ 100% విక్టరీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన పక్షపాతి కానే కాడు. గాడ్ ఈజ్ నో రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్. ఆయన కావాల్సింది నీలో విశ్వాసం, నీలోని సమర్పణ, సంపూర్ణమైన ప్రేమను కోరుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలి. ఆయనను వెంబడిస్తే సంపూర్ణమైన హృదయంతో వెంబడించు. నోటి మాటల ద్వారా కాదు. దేవుని రాజ్యము నోటి మాటలతో కాదట, అది పరిశుద్ధాత్మయందలి ఆనందమై ఉంది. భోజనం కాదు, పానం కాదు, అది పరిశుద్ధాత్మయందలి ఆనందం. అంటే ఆనందంతో, సంతోషంతో, పూర్ణ హృదయంతో, పూర్ణ సమర్పణతో దైవ కార్యాలు చేయడం, దేవుని వెంబడించడం, దేవుని ఆరాధించడం. కొన్నిసార్లు దేవుని ఆరాధిస్తారు, మనసు ఎక్కడో పెడతారు. అంటే వెన్ యూ లవ్ గాడ్ విత్ ఫుల్ కమిట్మెంట్, డెఫినెట్లీ దెర్ విల్ బి టోటల్ చేంజ్ ఇన్ యువర్ బిహేవియర్. కొన్నిసార్లు దేవునికి ఇస్తారు, శాపగ్రస్తులు అవుతారు. అయ్యో వీళ్ళు ఇవ్వకుంటే ఎంత బాగుండేది, ఏదో కొద్దిగా ఇస్తారు, ఊరంతా చాటిస్తారు, వాళ్ళు ఇవ్వకుంటే సేవ జరగలేదని. ఎప్పుడు అలాగ అపోహపడొద్దు. నువ్వు ఇస్తే నీకు ఆశీర్వాదం, అది ఇస్తే కూడా పూర్తి హృదయంతో ఇవ్వాలి. ఇవ్వాలన్నా వద్దా అని ద్విమనస్తో ఎప్పుడు దేవునికి ఇవ్వదు. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఇచ్చేదేంటి, దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో 9 పాళ్ళు నువ్వు అనుభవించి ఒక వంతు నువ్వు చెల్లిస్తున్నావు. కాబట్టి దైవ కార్యాలు చేసిన, దేవునికి ఇచ్చిన, దేవుని విశ్వసించిన, దేవుని వెంబడించిన, ఇట్ షుడ్ బి డన్ విత్ ఎ ఫుల్ హార్ట్. మాదిరికరమైన క్రైస్తవ జీవితంలో ఏకదృష్టి అనే అంశం మీద మనము ధ్యానిస్తున్నాం. కీర్తనకారుడు 86వ కీర్తన 11వ వచనంలో ఒక ప్రార్థన చేస్తాడు. Psalms 86, 11th verse. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలగచేయము. హల్లెలూయా. ఈ మంచి ప్రార్థన నాకు చాలా ఇష్టమే. అవును తండ్రి, నేను పూర్తికాల సేవకు రాకముందు 2 తలంపులు ఉండేది నాకు. మంచి ఉద్యోగం ఎలా వదిలిపెట్టాలి, దేవుడేమో పూర్తికాల సేవకు పిలుస్తున్నాడు, అసలు దేవుడు మాట్లాడినాడా, అయితే ఈ మంచి ఉద్యోగం ఎందుకు ఇచ్చాడు, ఇది వదిలిపెట్టాలనా, అది చేయాలనా. అప్పుడు నేను కొన్ని రోజులు దేవుని సన్నిధిలో ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడినాడు. వెంటనే ఈ లోకరీతిగా ఉన్న మంచి ఉద్యోగం వదిలిపెట్టి దేవుని ఉత్తమమైన చిత్తాన్ని నెరవేర్చడానికి ముందులు అడుగు వేసినాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎవ్వరికి కూడా రుణపడి ఉండడు. దేవుడు ఎవరిని వట్టి చేతులతో పంపే అన్యాయస్తుడు కాడు. 92వ కీర్తన ఆఖరి వచనం ఉంది, ముసలితన మందు కూడా వారు దేవునిలో ఏ చెడుతనం లేదని చాటిస్తారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారు మందిరంలో నాటబడిన వారి దేవునిలో ఏ చెడుతనం లేదని ప్రకటిస్తారంట. అందుకే యూ హ్యావ్ టు ఫాలో గాడ్ విత్ అ ఫుల్ హార్ట్, టోటల్ కమిట్మెంట్ ఫర్ గాడ్. ప్రభువును అంగీకరిస్తారు సగం ఇటు సగం హృదయంతో, సగటు మనసుతో ఏ పని చేయకూడదు. ద్విమనస్కులను యెహోవా ద్వేషిస్తున్నాడు. నీ హృదయంలో ఉన్న కలవరము, భయము, భీతి, అనుమానం ఇవన్నీ చెదిరిపోతుంది వెన్ యూ హ్యావ్ ఎ స్ట్రాంగ్ డిటర్మినేషన్. చూడండి, నువ్వు ఒక దాంట్లో పట్టుదల కలిగి ప్రభు శక్తి ద్వారా ఏ లోపం లేకుండా ప్రభువును ప్రేమిస్తే ఆ ప్రేమ బహు పెరిగిపోతుంది. అందుకే యోహాను భక్తుడు తన పత్రికల్లో అంటాడు, ప్రేమలో భయము ఉండదంట. దెర్ ఇస్ నో ఫియర్ ఇన్ పర్ఫెక్ట్ లవ్. పరిపూర్ణమైన ప్రేమ భయమును పారద్రోలుతుందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మరి ఈ లోకంలో జీవించినప్పుడు నీవు శ్రమల్లో కూడా నిఠారుగా నిలబడ్డాను, నీవు సిలువను మోయడానికి సిద్ధంగా ఉండడానికి, శ్రమలు అనుభవించడానికి కూడా పూర్ణ హృదయం కలిగి ఉండాలి. అంతా మంచిగా ఉంటే నేను దేవుని వెంబడిస్తాను, కష్టాలు వస్తే దేవుని వదిలేస్తాను, అలా కాకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభువు నాకు చాలినవాడనే విశ్వాసం కలిగి ఉండాలి. వాక్యంలో మనం చూసినప్పుడు యాకోబు పత్రిక 1వ అధ్యాయము
6-8 చదువుతున్నాను. దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండు. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనాను దొరుకునని తలంచుకొనరా. దేవుణ్ణి అడిగేటప్పుడు కూడా నీకు పూర్తి విశ్వాసం ఉండాలి. అందుకే ప్రభు ఒక మాట అంటాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగు వాటిని పొంది ఉన్నామని నమ్మాలంట. నువ్వు ఒక భర్త మారుమనసు, పిల్లల మారుమనసు, భార్య మారుమనసు, లేక నీ ఆరోగ్యం, ఉద్యోగం, వివాహం, వీటన్నిటి కొరకు అడిగేటప్పుడు నీవు దేవుడు గొప్ప వాటిని నీ కొరకు సిద్ధపరిచినాడనే విశ్వాసం ఉండాలి. దేవుని స్తోత్రం. ఈ లోకాన్ని జయించే విజయముని విశ్వాసం. నా పిల్లలు బాగు చేస్తాడా లేదా, నా పిల్లలు అన్యాయం అయిపోతారా, చనిపోతారా, యాక్సిడెంట్ అవుతుందా, కీడు వస్తుందా, నీవు దేవునిలో స్థిరంగా ఉంటే ఏ కీడు నీకు రాదు. వచ్చిన ఎదుర్కోవడానికి ఉన్న శక్తి నీకు ఇస్తాడు. నీ విశ్వాసమే నీకు గొప్ప ఆయుధంగా ఉంటుంది. అందుకే సర్వాంగ కవచంలో కూడా నీవు సాతాన్ని ఎదిరించడానికి విశ్వాసం అనే డాలు పట్టుకోవాలండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దుష్టుని అగ్ని బాణాలన్నీ కూడా చల్లార్చుటకు విశ్వాసం అనే డాలు పట్టుకొని ముందుకు వెళ్ళాలి. ఇక్కడ నువ్వు దేవుణ్ణి అడిగేటప్పుడు కూడా సందేహించొద్దు. దేవుడు లేని మనుషులు ఇలాగే సందేహిస్తూ ఉంటారు. మరి ఇట్టి మనుషులు ద్విమనస్కులై, దే ఆర్ డబుల్ మైండెడ్ పీపుల్. దే డోంట్ నో టు హ్యావ్ స్టెడ్ ఫాస్ట్ ఫెయిత్ ఇన్ గాడ్. వారు తమ మార్గములందు కూడా అన్నిటిలో అస్థిరంగా ఉంటారు. అట్టి వారికి ప్రభు వలన ఏదైనా దొరుకుతుందని తలంచుకొనరాదు అని వాక్యం బోధిస్తుంది. యాకోబు 4:8 కూడా ఉంది, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొను. ఓ ఈ డబుల్ మైండెడ్, యూ నీడ్ ఏ క్లెన్సింగ్ ఆఫ్ యువర్ హార్ట్. మీ హృదయాలు పవిత్రమైపోవాలి, పరిశుద్ధంగా ఉండాలి. అటు లోకం, ఇటు దేవుడు. చూడండి, ఇదే కదా ఇప్పుడు మనం చుట్టూ చూసే. పౌలు జీవితం మనకెంత మాదిరికరం. క్రీస్తు యేసు యొక్క మరణ పునరుద్ధానములనే శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం నాకు కలిగిందంతా నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నా. కానీ పెంటనే కూర్చుకుంటున్నారు ఇప్పుడు అందరూ. అందుకే యేసు ప్రభు ఒక మాట మత్తయి సువార్త 6:24 అంటాడు, మీరు ఇద్దరు యజమానులకు దాసులై ఉండలేరు. ఒకరిని ప్రేమిస్తారు, మరి ఒకరిని ద్వేషిస్తారు. యూ కాంట్ లవ్ గాడ్ అండ్ యూ కెన్ నాట్ లవ్ ద వరల్డ్ అట్ ద సేమ్ టైం. పరిగెత్తేవాడు వాని దృష్టి అంతా కూడా దేని మీద ఉంటుందంటే గురి మీద ఉంటుంది. గురి లేక పరిగెత్తేవాడిని పిచ్చివాడు అంటాం కదా. వాడు అటు పరిగెత్తాడు, ఇటు పరిగెత్తాడు, ఇటు అటు పరిగెత్తుంటే వానికి గురి లేని పరుగు, కాబట్టి వాడిని మెంటల్ అంటాం. పిచ్చివాడు పరిగెత్తున్నాడు. కానీ దేవుని బిడ్డలు గురి లేని పరుగు కాదు, గురి కలిగి పరిగెత్తాలి. ఎవరి మీద లక్ష్యం ఉంచాలి అంటే హెబ్రీ 3:1 మన ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లెట్ జీసస్ బి యువర్ గోల్. నీకు ఏదైనా కలవరం కలిగే పరిస్థితి వచ్చినప్పుడు యేసు ప్రభు ఈ స్థానంలో ఉంటే ఏం చేసేవాడు? వాట్ విల్ జీసస్ డూ ఇన్ దిస్ కాంటెక్స్ట్? నేను ఈ మధ్యలో ఒక పుస్తకం చదువుతున్నాను, జీసస్ ద CEO. అవును, జీసస్ ఒకవేళ CEO, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ CEOగా ఉంటే ఏం చేసేది? అదే నేను చేయాలి. యేసును వెంబడించాలి, యేసు మాటలు నేను గైకొనాలి. కాబట్టి ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ఏక దృష్టి కలిగి మనము మరి ముందుకు సాగాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట ఉంది, అది మంచి మాట, ఎప్పుడు దాన్ని ధ్యానించాలి. హెబ్రీ 12:1-2 నేను చదువుతున్నా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున. ఏంటి సాక్షి సమూహము? ఎక్కడుంది సాక్షి సమూహం అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా, లిస్ట్ ఆఫ్ ఫెయిత్ వారియర్స్. వారు విశ్వాసం ద్వారా ఎన్ని ఘన విజయాలు సాధించిన, దేనికి వారు భయపడలేదు, దేనికి లొంగలేదు. వారు దేవుని గురి కలిగి బ్రతికినారు. వారు దేవుని యందు పూర్ణ విశ్వాసం కలిగి
అసాధ్యమైన కార్యాలు చేసినారు. అందుకే ఈ సాక్షి సమూహము మనకు ఏలాగుందంట, మేఘం వలె మనల్ని ఆవరించి. వీ హ్యావ్ ఇనఫ్ ప్రూఫ్ దట్ గాడ్ విల్ బీ విత్ ద ఫెయిత్ఫుల్ అండ్ ద వ్యాలియంట్. చూడండి, విశ్వాస వీరుల జాబితాలో ఎప్పుడైనా విశ్వాసం సన్నగిలితే ఒక దగ్గర కుదుటపడి కూర్చొని 3 సార్లు చదవండి హెబ్రీ 11. ఇమ్మీడియట్ యూ విల్ బి ఫ్లయింగ్ హై ఇన్ ది ఎయిర్ విత్ ఫెయిత్. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. పౌలు భక్తుడు ఏమంటున్నాడు చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మంచి మాటలు. యేసు ప్రభు తర్వాత the next person in lead is Apostle Paul. The tremendous ministry he has done, the 14 epistles he has written, the way he sacrificed his entire life for Jesus. మరి ఆయన మాటలు విలువైంది కదా, ఆత్మచేత రాసిన మాటలు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 13 నుండి 15 వచనాలు చూడండి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకోను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అవును, నేను గురి యొద్దకే పరిగెత్తాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తున్నా. పరిగెత్తేవాడు ఎప్పుడు కూడా బహుమానం మీద దృష్టి పెట్టుకుంటాడు. ఐ హ్యావ్ టు బి నంబర్ 1. ఐ హ్యావ్ టు రీచ్ ద గోల్. నాట్ ఓన్లీ రీచ్ ద గోల్, ఐ హ్యావ్ టు విన్ ద ప్రైజ్. అలాగే పరిగెత్తాలాడు. నువ్వు నమ్మితే నమ్ము, అంతే. నీ ప్రాణం పోయిన ప్రభు కొరకు. లెట్ యువర్ ఫెయిత్ బి సో స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. అందుకే శిష్యులు ఏమని ప్రార్థన చేస్తారంటే, మా విశ్వాసాన్ని మీరు ఏం చేయండి ప్రభువా, వృద్ధిపరచండి. ఇంక్రీజ్ అవర్ ఫెయిత్ లార్డ్. దిస్ ఇస్ నాట్ ఇనఫ్. We need more faith to make the world upside down. We need more prayer, Lord. ప్రార్థన జీవితాన్ని దయచేయండి, ఇంకా విశ్వాసం దయచేయండి. అప్పుడే మేము నువ్వు చేసిన పనులను చేయడానికి మాకు శక్తి కలుగుతుంది. ఎట్టి వితర్కాలను ఎదుర్కోవడం కన్నా, ఎట్టి ఆయుధాలను ఎదుర్కోవాలన్నా, ఎట్టి చీకటి శక్తులను ఎదుర్కోవాలన్నా మాకు లాంటి ప్రార్థన జీవితాన్ని, అట్టి విశ్వాసాన్ని దయచేయమని శిష్యులు కోరుతూ ఉన్నారు. ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు 2 తలంపుల మధ్యలో తడబడకూడదు. గాడ్ షుడ్ టచ్ యువర్ హార్ట్స్ అండ్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్స్. మాదిరికరమైన క్రైస్తవ జీవితం. అన్యులు నేను గురిపెట్టి చూస్తూ ఉంటారు. ఒకవేళ ఏకదృష్టి కలిగి భక్తి జీవితంలో నిట్టారుగా నిలబడితే అనేక మంది అన్యులని భక్తి జీవితానికి ఆకర్షింపబడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు అన్యుల మధ్యలో ఉన్నావేమో, నీ బంధువులందరూ ప్రభువుని ఎరగని వారేమో, బట్ లెట్ యువర్ లైట్ సో షైన్ బిఫోర్ దెమ్ దట్ దే సీ ద గుడ్ వర్క్స్ ఇన్ యూ అండ్ గ్లోరిఫై గాడ్. అవును, నువ్వు ఏ దేవుణ్ణి అయితే వెంబడిస్తున్నావో ఆ దేవుడే నిజమైన దేవుడు, ఆ దేవుడే మాకు కావాలి అని అనాలి. ఎలాగైనా ఒకరోజు మరణించాలి. మొక్కుతూ మూలుగుతూ రోగం వచ్చి పడక మీద పడేదానికంటే వీరమరణం ఎంత గొప్పదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు పిరికితనంతో చావాలి? పిరికివాడు 1000 సార్లు చేస్తాడంట రోజు. హీ విల్ డై 1000 times ఈచ్ డే, బట్ ద వ్యాలియంట్ డై ఓన్లీ వన్స్ అండ్ దట్ టు ఫర్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవును, ధైర్యం గల వారికి ఒకటే మరణం. అది కూడా మరణం కాదు, అది ప్రమోషన్ టు గ్లోరీ. అది కూడా ప్రభు దగ్గరికి వెళ్ళడానికి ఒక మెట్టు. అందుకే హీరో అపోస్టల్ పౌలు అంటాడు కదా, మరణం అంటే నాకు భయం లేదు, నేను బ్రతుకుదైతే ప్రభు కొరకు బ్రతుకుతాను, చావైనా నాకు లాభమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం ఒక దృఢమైన నిశ్చయంతో మనం వెళ్ళాలి. 2 తిమోతి 3వ అధ్యాయం 12వ వచనంలో, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించే వారు ఈ లోకంలో తప్పకుండా ఏం పొందుతున్నారు? హింస పొందుతున్నారు. అదేం క్రొత్తనా, వింతనా? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించే వారికి ఈ లోకంలో హింస కలుగుతుంది. అయినా
ఆ హింసలో దేవుడు వారిని ఒంటరిగా వదిలిపెట్టడం లేదు. నీవు నీ కుటుంబం కొరకైనా నీ కొరకైనా తీర్మానాలు తీసుకున్నప్పుడు లెట్ ఇట్ బి ఫర్మ్, డీప్లీ రూటెడ్ ఇన్ క్రైస్ట్. అవును, మేము దేవుని సేవిస్తాం. కొన్నిసార్లు నువ్వు ఒక్కరిగా ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఎన్ని ఆటంకాలు ఎదుర్కోవాల్సి వచ్చు. లోకం నిందిస్తుంది, కొన్నిసార్లు విశ్వాసాలు కూడా నిందిస్తారు. ఎందుకండి మీరు మారినారు కానీ మీ భర్త ఎందుకండి ఇంతవరకు మారలేదు, నీకెందుకంట? నీకు తెలుసా అసలు ఈ దేవునితో ఈ సహోదరికి ఉన్న బంధం గురించి నీకేమైనా తెలుసా? ముట్టుకుంటే షాక్ కొట్టి చేస్తావు. ఎందుకు నీకు వచ్చిన బాధ? లోకంలో నేను అగ్నివేయ వచ్చినని యేసు ప్రభు చెప్పలేదా? లూకా సువార్త 12వ అధ్యాయంలో కొన్నిసార్లు నీవు అలాంటి తీర్మానాలు తీసుకోవాల్సి వస్తుంది. నీ కుటుంబం నేను ద్వేషిస్తుంది, అది వింతేం కాదు. ఎందుకంటే ప్రభు ముందే చెప్పి సిద్ధపరిచినాడు. యూ మైట్ హ్యావ్ టు స్టాండ్ అలోన్ ఫర్ జీసస్. ప్రభు కొరకు ఒంటరిగా నిలబడే ఆ పరిస్థితి ఏర్పడినప్పుడు కూడా నువ్వు భయపడే అవసరం లేదు. లూకా సువార్త 12వ అధ్యాయము 49లో ఉంది, నేను భూమి మీద అగ్నివే వస్తిని, అది ఇదివరకే రగులుకొని మండవల్లని ఎంతో కోరుచున్నాను. ఏంటబ్బా అగ్నివే వచ్చినాడా? ఆయన సమాధానకర్త కదా అని మనం అనుకుంటాం. ఎందుకు అగ్ని అనంటే మరి శ్రమలకు సూచనగా ఉంది. ఏంటి అగ్ని? కుటుంబంలో సమాధానం ఉంటుంది ప్రభు కొరకు నిలబడినప్పుడు. నీ బంధువులు నిన్ను ద్వేషిస్తారు, మూర్ఖమైన వ్యక్తుల మధ్య నువ్వు ఉన్నావు, ఏ నేరము చేయకుండా శిక్షణ అనుభవించాల్సి వస్తుంది. లేని వార్తల్ని మీద పుట్టిస్తారు, నీ భక్తి మీద వారు సవాళ్ళు చేస్తూ ఉంటారు, ఆయన భయపడకూడదు. లూకా సువార్త 12:52-53 చూడండి, ఇప్పటి నుండి ఒక్క ఇంటిలో 5 వేర్పడి ఇద్దరికి విరోధంగా ముగ్గురికి విరోధంగా 2 ఉందురు. ఇక్కడ చూడండి, ఒక్క ఇంటిలోనే 5 వేర్పడతారాడు. ఇది ప్రభు చెప్పిన మాట. ఒకరికి విరోధంగా, ఇద్దరికి విరోధంగా ముగ్గురికి విరోధంగా 2 ఉందరు. తండ్రి కుమారునికి, కుమారుడు తండ్రికి, తల్లి కుమార్తెకు, కుమార్తె తల్లికి, అత్త కోడలికి, కోడలు అత్తకును విరోధులుగా ఉందరు. ఇది మనిషి చెప్పిన మాట కాదు, సర్వలోక రక్షకుడు యేసు ప్రభు చెప్పిన మాట. అందుకే ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, మీరేం వింతపోయే అవసరం లేదు, మీరేమి కృంగిపోయే అవసరం లేదు. అయ్యో అందరు బాగా కుటుంబంగా వస్తున్నారండి దేవుని సన్నిధికి, నేనే ఇలా ఉంటారు దాన్ని అయిపోయి. యు ఆర్ నెవర్ అలోన్ ఇన్ జీసస్. దేవుని స్తోత్రం. 1 + గాడ్ ఈజ్ అ గ్రేట్ మెజారిటీ. నువ్వు ఒంటరిగా ఉన్న యేసు ప్రభు నీతో ఉంటే అదే గొప్ప సమూహంగా మారిపోతుంది. వారిలో ఒంటరి అయిన వారిని నేను 10 వందలుగా చేస్తాను. కాబట్టి ఎప్పుడు ధైర్యాన్ని వదిలిపెట్టుకోకూడదు. నేను ఎప్పుడు చెప్పేది కౌన్సిలింగ్లో అంటే లూజ్ ఎనీథింగ్ బట్ డోంట్ లూజ్ యువర్ కరేజ్ ఇన్ గాడ్. ఏదైనా కోల్పో. నీవు ఈ లోకంలో ఎదుర్కొనే శ్రమలకు సమస్యలకు జంకగా ప్రభువును వదలకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. నాకు ఎంత సంతోషం, అపోస్తలు హింసలను అనుభవిస్తున్నప్పుడు వారి నోటి నుండి వచ్చే మాట నేను ఎప్పుడు ధ్యానిస్తాను. వారేమి భయపడి దేవుని సేవ ఆపేసి ఇంట్లో గొల్లం పెట్టుకొని కూర్చోలేదండి. పేతురు యోహానులో ఒక అద్భుత కార్యం చేస్తారు. ఆ అద్భుతానికి ఆ యూదులందరూ మరి విరుద్ధంగా వారిని బంధించి వారిని దేహోపద్రవం చేస్తున్నారు, హింసిస్తున్నారు, వారిని అనరాని మాటలు అంటున్నారు. అప్పుడు వారి సేవ ఆపు చేసి అక్కడ కూర్చొని ఇక చాలు, ఇంతే చాలయ్యా, మేము ఇక సేవ చేయమనలేదు. వారికి తెలిసి యేసు ముందే చెప్పినాడు, ఎవడైనా నన్ను వెంబడింపగోరుతే వాడు తాను ఉపేక్షించుకోవాలి, వాడు ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. యేసును వెంబడించినట్టే కానీ ధైర్యం లేకుంటే లాభం ఏమున్నది? ఇక్కడ అపోస్తలుల కార్యం 4వ అధ్యాయంలో 18 నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించారు. నువ్వు యేసు అన్నావంటే చెంప చెళ్ళు అంటుంది, వీపు బద్దలవుతుందంటే అమ్మో నాయన ఇంకా అస్సలు ఇంకా నా నోట్లు ఎత్తాను. ఏం ధైర్యం? నీకు మనుషుల ముందు ఒప్పుకోవడానికి నీకు చేత కాకుంటే నీ పేరు కూడా మరి ప్రభు తండ్రి అయిన దేవుని ఎదుట ఒప్పుకోవడానికి ముందే చెప్పినాడు. మీరు ఎందుకు భయపడుతున్నారు? 2 పిచ్చుకలు ఒక కాసుకు అమ్మబడును కదా. ఆయన నా తండ్రి సెలవు లేకుండా దాంట్లో ఒక్కటైన నేలకు రాలేదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నది కనుక మీరు భయపడకూడదు. చప్పట్లు కొడి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా.
హల్లెలూయా. భయం భయం భయంతో కాకుండా దేవుడు 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 అని బ్రతకాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిల్లి వలె కాదు, మనం మ్యావ్ మ్యావ్ అని బ్రతకకుండా పులి వలె బొబ్బరించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సింహం గురించి పులి గురించి చదివాను. ఎందుకంటే నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే సింహపు పిల్లలైనా లేమి గలవై ఆకలి ఉంటుంది, కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉండదని వాక్యంలో దావీదు భక్తులు అంటున్నాడు. దేవుని స్తోత్రం. మరి పేతురు యోహానులు అంటున్నారు, వారి బెదిరింపులకు వారేం బెదరలేదాడు. 19వ వచనంలో, అందుకు పేతురు యోహాను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? వాళ్ళని విరోధులను అడుగుతున్నారు అన్న. నోరు మూసుకొని నోరెత్తి దేవుడు అని అనకూడదంటే, అయ్యా దేవుని మాట వినట శ్రేష్టమా, మీ మాట వినట శ్రేష్టమా? దేవుని మాట వినట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరము ఇచ్చిరి. హల్లెలూయా. హల్లెలూయా. We cannot shut our mouth from preaching the gospel. చంపితే చంపు, మాకు అది లాభమే కదా. ఎన్నాళ్ళు ఈ లోకంలో ఉంటాం మేము? ప్రభు కొరకు మా ప్రాణాలు అర్పిస్తాం, సిద్ధమే మేము అని అంటున్నారు అన్నమాట. కానీ మేము మీ మాట కాదు, ఎవరి మాట వింటాము? దేవుని మాట వింటాం. యెహోషువ భక్తుడు యెహోషువ గ్రంథం 23:15 వచనంలో ఒక మాట అంటాడు, మీరెందుకు రెండు తలంపుల మధ్యలో తడబడుతున్నారు? మీరు దేవతలను అనుసరిస్తారా? అనుసరించండి. దేవుణ్ణి హత్తుకుంటారా? హత్తుకోండి. అటు ఇటు ఎందుకు మీరు దృష్టి పెడుతున్నారు? నేను నా ఇంటి వారం అయితే మేము యెహోవాను సేవించదాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడి మాటల్లో దీవించును గాక. ఆమేన్. అందరూ ఒకసారి లేచిన బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాకు ఏకదృష్టి కలగజేయి. నాలో ఉన్న ద్వంద్వ తలంపులను, ద్విమనస్సును తొలగించి నీ మీద గురి పెట్టి బ్రతకడానికి సహాయం దయచేయండి. ఇదిగో గాలిని కొట్టినట్టు కాదు నా ప్రయాసం, గురి వద్దకే నేను పరిగెత్తుతా. విశ్వాసమున కర్తయ్య దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపే నేను చూస్తాను. యేసునే లక్ష్యంగా ఉంచుకుంటా. ఏది ఏమైనా నాకు భయము లేదు, భీతి లేదు. గాడ్ ఈజ్ మై గోల్. జీసస్ ఈజ్ ద ఫినిషర్, ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ మై ఫెయిత్. దేనికి నేను భయపడకుండా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాను అని అన్నవారు, తీర్మానం చేసుకున్న వారు చేతులు పైకెత్తనండి. హల్లెలూయా. ప్రభువా, నీ పరిశుద్ధ నామమున స్తోత్రం. ఆకలి తప్పులైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, చెరసాలైనను, దిగంబరత్వమైనను, దెబ్బలైనను, అయినా ఉపవాసాలైనను, జాగారాలైనను, అయినా మరణమైనను, జీవమైనను, నీ ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపేది ఏది కూడా ఈ లోకంలో లేదు. కాబట్టి చపల చిత్తాన్ని తొలగించండి. ఐ రెబ్యూక్ ద డబుల్ మైండెడ్నెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. యు హావ్ సెట్ ద గోల్ సో స్ట్రైట్ బిఫోర్ us, మైటీ గాడ్. చేతులెత్తి బిడ్డలందరినీ ఆశీర్వదించే, శ్రమల్లో గొప్ప ధైర్యం దయచేయండి. అయినా మమ్మల్ని ఒంటరిగా విడిచే దేవుడవు కావు, అనాథులుగా చేసే దేవుడవు కావు. యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడుగా ఉంటానని సెలవిచ్చిన దేవ, ఆశీర్వదించి దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ప్రతి ఆదివారం ప్రభాత తెలుగు ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు, సాయంకాల తెలుగు ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం VST ఫంక్షన్ హాల్, RTC కళాభవన్ ఎదురుగా, బాగ్లింగంపల్లి రోడ్, హైదరాబాద్ 5,20,000. ఆల్సో లైవ్ ఆన్ ఫేస్బుక్, యూట్యూబ్. జూమ్ మీటింగ్ ID 9550504718, కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ
దశమా భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశ